రాజపతి చిలుకూరు. అతను దోపిడి దొంగ. తన కూతురు కాత్యాయని అంటే అతనికి ప్రాణం. ఆ రాజప్ప దగ్గర మా బాబాయ్ పనిచేసేవాడు. దోచుకున్న బంగారంలో కొంత కరిగించి తన కూతురు కోసం నగలు చేయించాడు రాజప్ప. ఆ నగల మీద మా బాబాయ్ కన్ను పడింది. రాజప్పని పోలీసులకు పట్టించి నగలతో పారిపోవాలనుకున్నాడు మా బాబాయ్. ఏం లేదన్నా, ఇవి నా కూతురు కోసం చేయించుకున్న నగలరా. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ పెనుగులాటలో రాజప్ప మరుగుతున్న బంగారు పాత్రలో పడి చనిపోయాడు. కొట్టుకొచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టి మా బాబాయ్ పెద్ద పెద్ద బిజినెస్లు చేశాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. డబ్బు వచ్చాక బంగారాన్ని వదిలించుకున్నాడు. ఇదంతా మా ఫ్యామిలీ సీక్రెట్. మీకెలా తెలిసింది? రాజప్పే చెప్పాడు. రాజప్పన 25 ఏళ్ల క్రితం పోయినోడు చెప్పాడంటే నమ్మేయడానికి నేను నేర్పని అనుకుంటున్నావా? ఈ రాత్రికి నువ్వు మాతోరా, నీకే తెలుస్తుంది.